ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రికను మనం అధ్యయనం చేసుకుంటున్నాం. 8వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు గమనిద్దాం. ఈ వచనాలను ఆధారం చేసుకుని మరి పాఠం యొక్క పేరు ఆత్మలో జీవం. పరిచయం. ప్రియులారా, రోమా 8వ అధ్యాయంలోని మొదటి 4 వచనాలలో పౌలు మన క్రైస్తవ జీవితానికి పునాదిని స్థాపించాడు. శిక్ష నుండి విముక్తి మరియు క్రీస్తు ద్వారా శక్తిని పొందడం. ఇప్పుడు రోమా 8వ అధ్యాయం 5 నుంచి 11 వచనాల్లో ఆయన ఆ పునాది నుండి ఆత్మలో జీవించే ఆచరణాత్మక కార్యానికి వెళ్తున్నాడు. పౌలు 2 రకాల జీవన విధానాలను పోల్చి చూపిస్తున్నాడు. శరీరానుసారంగా జీవించడం మరియు ఆత్మానుసారంగా జీవించడం. ఇది కేవలం బాహ్య ప్రవర్తనకు సంబంధించినది కాదు, కానీ జీవితాన్ని నియంత్రించే సూత్రమైన హృదయం యొక్క ధోరణికి సంబంధించినది. విశ్వాసి హృదయం ఆత్మచే నడిపించబడి జీవాన్ని, పరిశుద్ధతను మరియు పాపంపై విజయాన్ని కలగజేయడానికి పిలువబడింది. ఈరోజు ఈ వచనాలలో మనం 3 సత్యాలను చూద్దాం. మొదటగా, మనస్తత్వం గమ్యాన్ని నిర్ధారిస్తుంది. రెండవది, ఆత్మ జీవాన్ని కలగజేస్తుంది. మూడవది, ఆత్మ విశ్వాసిలో నివసించి అతనికి శక్తినిస్తుంది. మొదటి సత్యం, మనస్తత్వం గమ్యాన్ని నిర్ధారిస్తుంది. రోమా 8:5 నుంచి 6 వచనాలు. దీనిలో ఉపాంశాలుగా మనం చూడవచ్చు. మొదటగా, శరీరానుసారంగా జీవించడం. పౌలు ఇలా వ్రాశాడు: శరీరానుసారంగా జీవించేవారు శరీర సంబంధమైన వాటిపై తమ మనస్సును నిలుపుతారు. శరీరం పాపభరితమైన మానవ స్వభావాన్ని సూచిస్తుంది. అది స్వార్థం, కోరిక మరియు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వైపు మొగ్గు చూపుతుంది. ఒక వ్యక్తి తన మనస్సును శరీరంపై నిలిపినప్పుడు వారు పాపం, కోరిక మరియు తాత్కాలిక సుఖాలచే నియంత్రించబడతారు. ఈ మనస్తత్వం మరణానికి దారితీస్తుంది. శారీరకంగా కాకుండా దేవుని నుండి ఆత్మీయంగా కూడా వేరు చేయబడడానికి దారితీస్తుంది. పాపం బానిసగా చేస్తుంది. అపరాధ భావం ఆధిపత్యం చెలాయిస్తుంది మరియు నిరాశ దానిని అనుసరిస్తుంది. క్రీస్తుకు వెలుపల ఉన్న ఎవరికైనా లేదా ఆత్మచే నడిపించబడే జీవితం కంటే స్వీయ ఆధారపడడాన్ని ఎంచుకునే విశ్వాసులకి ఇదే వాస్తవం. రెండవ ఉపాంశం, ఆత్మను అనుసరించి జీవించడం. ఆత్మను అనుసరించి జీవించేవారు ఆత్మ సంబంధమైన విషయాలపై తమ మనసును నిలుపుతారు అనే దానితో దీనిని పోల్చి చూడండి. ఆత్మను నియంత్రించే సూత్రంగా ఎంచుకున్న విశ్వాసి యొక్క ఆలోచనలు, కోరికలు మరియు నిర్ణయాలు దేవుని వైపు మళ్లించబడి ఉంటాయి. ఇది జీవనానికి మరియు శాంతికి దారితీస్తుంది. ఈ సందర్భంలో జీవం నిత్యమైనది, సమృద్ధి అయినది మరియు పాపంపై విజయవంతమైనది. దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండడం ద్వారా శాంతి ప్రవహిస్తుంది. మూడవ ఉపాంశం, అన్వయం. ప్రియులారా, మీ దైనందిన ఆలోచనలను, ప్రాధాన్యతలను పరిశీలించుకోండి. మీరు శరీరానుసారంగా జీవిస్తూ తాత్కాలిక సుఖాలను, స్వార్థాన్ని వెంబడిస్తున్నారా, లేక ఆత్మ ద్వారా మీ మనస్సును, హృదయాన్ని దేవుని వైపు మళ్లిస్తున్నారా? మన మనస్తత్వమే గమ్యాన్ని నిర్ధారిస్తుంది. మీ ఆత్మీయ జీవితం కేవలం క్రియలకు సంబంధించినది కాదు, అది మీ మనస్సులోనే మొదలవుతుంది. రెండవ ప్రధాన సత్యం, ఆత్మ జీవాన్ని కలగజేస్తుంది. రోమా 8:7 నుంచి 8 వచనాలు. మొదటగా దీంట్లో ఉపాంశాలను కూడా చూడవచ్చు. మొదటగా, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. శరీరానుసారమైన మనస్తత్వం దేవునికి విరోధమైనదని పౌలు వివరిస్తున్నాడు. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, అది తటస్థమైనది కాదు. శరీరానుసారంగా జీవించడం తిరుగుబాటుకు, దేవుని నుండి వేరుపడడానికి దారితీస్తుంది. పాపం కేవలం కొన్ని క్రియల పరంపర కాదు, అది హృదయాన్ని శాసించే ఒక నియంత్రణ శక్తి.
రెండవ ఉపాంశం దేవుణ్ణి మెప్పించడంలో శరీరం యొక్క అసమర్థత. శరీరానుసారమైన మనసు దేవుణ్ణి మెప్పించలేదు. కేవలం ప్రయత్నంతో పాపాన్ని జయించలేము. శరీరానుసారంగా మరింత కష్టపడడం నిరాశ, అపరాధ భావం మరియు శిక్షకు మాత్రమే దారితీస్తుంది. ఇది ఆత్మచే నడిపింపబడే జీవితం యొక్క ఆవశ్యకతను బలపరుస్తుంది. ధర్మశాస్త్రవాదం మరి స్వీయ ప్రయత్నం శక్తిహీనమైనవి. మూడవ ఉపాంశం అన్వయం. విశ్వాసులారా, పాపాన్ని జయించడానికి మీ బలం మీద మీరు ఆధారపడకండి. శరీరం యొక్క విరోధాన్ని మరియు నిజమైన నీతిని కలిగించడంలో స్వీయ ప్రయత్నం యొక్క అసమర్థతను గుర్తించండి. ఆత్మకు లోబడి మీ మనస్సును మరియు కోరికలను ఆయన పరిపాలించడానికి అనుమతించడం ద్వారా మీ విజయం వస్తుంది. మూడవ ప్రధాన సత్యం, ఆత్మ విశ్వాసిలో నివసించి అతనికి శక్తినిస్తుంది. రోమా 8:9-11 వచనాలు. దీంట్లో మరి ఉప అంశాలను చూద్దాం. మొదటగా అంతర్నివాసి వాస ఆత్మ. పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు శరీరములో కాక ఆత్మయందు ఉండి ఉన్నారు. ప్రతి విశ్వాసిలో పరిశుద్ధాత్మ నివసిస్తాడు. ఇది రక్షణకు ఒక నిర్వచనాత్మకమైన గుర్తు. ఆత్మ మనలో నివసిస్తూ మన ఆలోచనలను, కోరికలను మరియు క్రియలను నడిపిస్తాడు. రెండవ ఉపాంశం ఆత్మ ద్వారా జీవం. ఆత్మ విశ్వాసిలో నివసిస్తాడు కాబట్టి మరణ శరీరం ఇకపై అంతిమ అధికారం కాదు. ఆత్మ జీవాన్ని ఇస్తుంది, విధేయతను ఉత్తేజపరుస్తుంది మరియు పరిశుద్ధతను సాధ్యపరుస్తుంది. ఆత్మపై స్పృహతో ఆధారపడి జీవించడమే పాపంపై విజయ రహస్యం. పౌలు ఇంకా ఇలా అంటున్నాడు, యేసును మృతుల నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల క్రీస్తు యేసును మృతుల నుండి లేపిన ఆయన తన ఆత్మ ద్వారా మీ మర్త్య శరీరాలకు కూడా జీవాన్ని ఇస్తాడు. క్రీస్తుని లేపిన అదే ఆత్మ విశ్వాసులు ఇప్పుడు విజయవంతమైన జీవితాలను గడపడానికి శక్తినిస్తుంది మరియు భవిష్యత్తులో మన శరీరాల పునరుత్థానానికి హామీ ఇస్తుంది. మూడవ ఉపాంశము అన్వయం. విశ్వాసులారా, మీ జీవితం ఆత్మచే నడిపించబడుతుంది. ప్రతిరోజు మీ ఆలోచనలను, మాటలను మరియు క్రియలను ఆత్మకు అప్పగించండి. పాపం శోధించవచ్చు, కానీ అది ఆధిపత్యం చెలాయించలేదు. ఆత్మ సన్నిధి వలన విధేయత మరియు పరిశుద్ధత సాధ్యమవుతాయి. మీ కోరికలను మార్చడానికి, మీ మనస్సును దేవునితో ఏకీభవింప చేయడానికి మరియు మీ దైనందిన నడకను శక్తివంతం చేయడానికి ఆయన నమ్మండి. ఆత్మలో జీవించడానికి ఆచరణాత్మక సూచనలు. మొదటగా మనస్తత్వం ముఖ్యం. ప్రతిరోజు మీ మనస్సును శరీరం మీద కాకుండా ఆత్మ మీద నిలపండి. ఇది ఆలోచనలను, నిర్ణయాలను మరియు ప్రాధాన్యతలను ప్రభావితం చేస్తుంది. రెండవది ఆత్మపై ఆధారపడటం. స్వీయ ప్రయత్నం అనే ఉచ్చును నివారించండి. విజయం మన మానవ బలం వల్ల కాదు, ఆత్మకు లొంగిపోవడం వల్ల వస్తుంది. మూడవది జీవితంపై విశ్వాసము మరియు పునరుత్థానం. క్రీస్తుని లేపిన అదే ఆత్మ మన నిత్య జీవానికి హామీ ఇస్తుంది మరియు ప్రతిదిన విధేయత కొరకు శక్తినిస్తుంది. నాలుగవది సంపూర్ణ పరివర్తన. ఆత్మలో జీవించడం కేవలం నైతికమైనది కాదు, అది మనస్సు, హృదయం మరియు క్రియల యొక్క సంపూర్ణ పరివర్తన. ముగింపు. రోమా 5:8-11 వచనాలు విశ్వాసులను ఆత్మచే నడిపించబడిన జీవితాన్ని గడపమని పిలుపునిస్తుంది. ఇది రెండు రకాల జీవన విధానాల మధ్య ఉన్న వ్యత్యాసం. శరీరానుసారంగా జీవించడం మరణానికి దారితీస్తుంది, అయితే ఆత్మానుసారంగా జీవించడం జీవానికి మరియు శాంతికి దారితీస్తుంది. జీవితాన్ని నియంత్రించే సూత్రమే మన ఆలోచనలు, కోరికలు మరియు క్రియల దిశను నిర్ధారిస్తుంది. ప్రియులారా, మీరు మీ సొంత బలం మీద ఆధారపడలేదు. ఆత్మ మీలో నివసిస్తూ మీకు శక్తినిస్తూ దేవుడు ఉద్దేశించిన జీవితాన్ని జీవించడానికి మిమ్మల్ని సమర్థులను చేస్తుంది. మీ గుర్తింపు, మీ నిరీక్షణ మరియు పాపంపై మీ విజయం ఆత్మలో భద్రపరచబడ్డాయి. ఉద్దేశపూర్వకంగా జీవించండి. మీ మనస్సును ఆత్మ సంబంధమైన విషయాలపై
నిమగ్నం చేయండి. మరియు ప్రతిరోజు ఆత్మలో నడవడం ద్వారా లభించే సమృద్ధి అయిన జీవితాన్ని అనుభవించండి. దేవుడు అదే రీతిగా మరి ఈ రోమా 5:11 8:5-11 నుంచి మనకు గుర్తు చేసింది ఏమిటంటే, క్రైస్తవ జీవితం కేవలం నియమాలతో లేదా ప్రవర్తనతో చేసే పోరాటం మాత్రమే కాదు. అది క్రీస్తుతో ఐక్యతలో పాతుకుపోయి పాపాన్ని జయించడానికి శక్తిని పొంది నిత్య జీవానికి ఉద్దేశించబడిన ఆత్మతో నింపబడి ఆత్మచే నడిపించబడే జీవితం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.